చెప్పండి సార్, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఏం చెప్పాలనుకుంటారు? దేశంలో న్యాయవాద వృత్తిలపైన న్యాయవాదులు చేసే వృత్తి ధర్మంలో క్లయింట్కు న్యాయం చేయే సందర్భంలో కొంతమంది న్యాయవాదుల మీద దురుసుగా ప్రవర్తించడం, హత్యలు చేయడం, కక్షిదారి యొక్క హక్కును కాపాడే దిశలో ప్రయాణిస్తుంటే అడ్డంకులు సృష్టించి న్యాయవాదుల యొక్క ప్రాణాలకు ముప్పుగా ఉన్నటువంటి ఈ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి న్యాయవాదులకు, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులకు గతంలో ప్రతి సంవత్సరం ఒకరు లేదా ముగ్గురు నలుగురు మందిని క్లయింట్స్ కానీ ఇతరత్ర గుండాలు కానీ రాజకీయ ప్రేరేపితంగా కానీ చంపబడుతున్నారు. అలాంటి దాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం, అనివార్యత ఈరోజు మన ముందుంది. కాబట్టి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తెచ్చినాము. ఇంకా వచ్చే సెషన్లో పెడతామని 10 సంవత్సరాల నుంచి అయింది. గత ప్రభుత్వం కూడా చట్టం చేసినాము, వస్తుంది, న్యాయవాదుల ప్రొటెక్షన్ చట్టం అన్నారు, అది రాలేదు. ఇకనైనా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిన్నగాక మొన్న కొంతమంది న్యాయవాదులు ముఖ్యమంత్రి గారిని కలవడం, వారు అభయం ఇవ్వడం, ఈ సెషన్లోనే అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని తెస్తామని అన్నారు. అడ్వకేట్ చట్టం కావాల్సినటువంటి అనివార్యత, ఎందుకంటే దాన్ని మేము ఎందుకు అడుగుతున్నామంటే దేశంలో ఎస్సీ ఎస్టీల మీద అరాచకాలు ఉన్నప్పుడు 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది. ఆ చట్టం రావడం వల్ల వారి పైన ఉన్నటువంటి ఆంక్షలు కానీ, వివక్షత కానీ, ఇతరత అన్నీ కూడా నియంత్రించబడ్డాయి. కాబట్టి న్యాయవాదుల మీద ఎవరే కానీ ఒక చెయ్యేస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్ తోటి పెట్టి వారికి ఎస్సీ ఎస్టీ చట్టం లాగా ఒక రక్షణ చట్టం ఇచ్చినట్టయితేనే ఇటు పౌరులకు ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ ఏదైతే పౌరులకు ఇచ్చారో ఆ హక్కులను కాలరాసినప్పుడు న్యాయస్థానాలకు అడ్వకేట్ ద్వారా వస్తే న్యాయవాది కక్షిదారుకు న్యాయం చేయగలుగుతాడు. కాబట్టి న్యాయవాదులకు కూడా, సమాజంలో న్యాయవాదులు కూడా ఒక భాగమే. కాబట్టి రాష్ట్రంలో డాక్టర్స్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉందో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల కోసం వాళ్ళ వృత్తి ధర్మాన్ని శాంతియుతంగా జరుపుకోవడానికి కోసం న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఈ వచ్చే సెషన్లో పెడతారని ఆశిస్తున్నాం. అలాగే న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు ఎలాంటి ఆఫీసర్సో న్యాయవాదులు కూడా సముచిత స్థానము న్యాయ అధికారులే. కాబట్టి న్యాయమూర్తులకు ఒక విధానం, న్యాయవాదులకు ఒక విధానం అనేది ఇక్కడ రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్లకు రక్షణ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులే గాక దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా మనవి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ చట్టాన్ని తీసుకొచ్చి న్యాయవాదుల హృదయంలో మీ ప్రభుత్వం నిలబడే విధంగా ఉంటుందని, భవిష్యత్తులో మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాం.